అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఇన్స్టెంట్ బ్రెడ్ రస్మలై రెసిపీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు: వైట్ బ్రెడ్ స్లైసెస్ 6, పాలు 500 ml, కండెన్స్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ 200 ml లేదా 5 టేబుల్ స్పూన్లు, కట్ చేసుకున్న జీడిపప్పులు 20, పిస్తా పప్పులు 10, యాలక్కాయలు 2, పసుపు కలర్ కోసం 1/4 టీ స్పూన్, పంచదార 100 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని పాలని మరిగించుకోవాలి. ముందుగా కాచిన పాలు అయితే త్వరగా మరుగుతాయి. సగం క్వాంటిటీ అంటే 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. ఈ కండెన్స్ మిల్క్ వేయడం వల్ల పాలు చిక్కబడతాయి, అంటే త్వరగా దగ్గర పడతాయి. బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత జీడిపప్పులు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పుల్లో సగం వేసుకుని ఉడికించుకోవాలి. మిగతా సగం గార్నిష్ కోసం వాడుకుంటాము. ఇప్పుడు కొద్దిగా కలర్ కోసం పసుపు వేస్తున్నాము. కొంచెం రంగు కోసం మనం పసుపుని వేసాము. పసుపు వేసి బాగా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఆ తర్వాత తగినంత పంచదార వేసుకొని మరిగించుకోవాలి. యాలక్కాయల్ని చక్కగా పొడి కొట్టుకోవాలి. యాలక్కాయల పై ఉన్న పొట్టును తీసేసి పౌడర్ని మాత్రం మరుగుతున్న పాలలో వేసుకుని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు బాగా దగ్గర పడాలి. అలా దగ్గర పడేంత వరకు బాగా మరిగించాలి. దాదాపు 4వ వంతు వరకు అయిపోవాలి. చూసారు కదా, ఇలా బాగా అయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటిని ఒక గ్లాసు అంచుతో కానీ లేదా కట్టర్తో కానీ మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా నచ్చిన ఆకారంలో మీకు కావలసినన్ని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. పిల్లలకి రకరకాల షేప్లో కట్ చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో ఈ మరిగించుకున్న పాలను పోసి బాగా చల్లార్చుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా చల్లారుతాయి. బాగా చల్లారిన ఈ పాలల్లో బ్రెడ్ ముక్కల్ని అటు ఇటు ఒకసారి ముంచి వేరొక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ వెంటనే ఈ పాలను పీల్చుకుంటుంది. అందుకని వెంటనే మనం 2 వైపులా ముంచి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని మిగతా పాలని దానిపైన పోసుకోవాలి. మిగిలిన పిస్తా పప్పుల్ని దానిపైన చల్లి గార్నిష్ చేసుకోవాలి. ఈ సర్వింగ్ ప్లేట్ని 1 నుండి 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. చల్లగా తయారైన ఈ బ్రెడ్ రస్మలైని సర్వ్ చేసి టేస్ట్ చేయండి. ఎంత రుచికరమైన క్విక్గా అయిపోయే ఈ స్వీట్ ఐటెం మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ కాగలరు. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లోకి వెంటనే వస్తాయి. మరికొన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.